మీరు మీ సహోదరులను ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా. హృదయపూర్వకంగా, పైపాకి కాదు. ఏదో నిన్ను చేస్తున్నాను పో, ఇక యేసయ్య క్షమించమన్నాడు కాబట్టి క్షమిస్తున్నా పో అన్నట్లు కాదు. హృదయపూర్వకముగా. క్షమాపణకు ఒక మాదిరి అంటే యేసుప్రభు వారే. మనకు ఎంత హృదయపూర్వకంగా క్షమిస్తాడు దేవుడు యేసుప్రభు. అయితే ఆయన ఇచ్చే క్షమాపణ పొందుకుంటున్న మనము కూడా క్షమించే మనసు కలిగి హృదయపూర్వకంగా క్షమించాలి. అప్పుడే నీకు కూడా హృదయపూర్వకంగా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఒకవేళ క్షమించకుండా ఎవరి మీదైనా, నీ సహోదరుల మీద ఎవరి మీదైనా లోపల ఏమైనా పెట్టుకొని గనుక వాళ్ళ మీద కోపము కానీ ద్వేషం కానీ పెట్టుకొని ఒకవేళ నీ ఎడల తప్పిదం చేసిన క్షమించలేని మనస్సు నీకుంటే ఈరోజు దేవుడు నీతోనే నాతోనే సూటిగా మాట్లాడుతూ నేను కూడా నిన్ను క్షమించు.